హాయ్ అండి. ముందుగా మీ అందరికీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరూ కూడా పండుగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. నిన్నైతే రకరకాల పిండి వంటలతో మనమైతే భోజనాలు చేసున్నామండి. రకరకాల పిండి వంటలు చేసి కూడా మన ఆడవాళ్ళు చాలా అలిసిపోయి ఉన్నారు. కాబట్టి ఈరోజు అన్ని పిండి వంటలు కాకుండా చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోయేటువంటి టమోటా రసం ఒకసారి చేద్దాము. ఈరోజు మనం ఈ టమోటా రసం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఈ టమోటా రసం ప్రతిరోజు కూడా లంచ్ లేదా డిన్నర్‌లో తినవచ్చు. టమోటా రసం ఈజీగా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. నిన్న ఆడవాళ్ళందరూ రకరకాల పిండి వంటలు చేసి అలిసిపోయి ఉన్నారు కాబట్టి ఈరోజు ఇది ట్రై చేయండి. చాలా ఈజీగా 10 నిమిషాల్లో అయిపోతుంది. టమోటా రసం ఏ విధంగా ఎలా చేసుకోవాలి అనే ఈజీ ప్రాసెస్‌ని ఒకసారి చూద్దాము. టమోటా రసం కోసం ముందుగా నేనైతే 3 టమోటాలు తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో రసం కావాలనుకున్నట్లయితే గనక ఎక్కువ టమోటాలు తీసుకోండి. ఇప్పుడు నేను చేసినటువంటి రసం అయితే గనక ఒక 3, 4 మెంబర్స్‌కైతే మీకు ఇంకొంచెం ఎక్కువ రసం కావాలి అనుకున్నట్లయితే కనుక ఇంకొక 2, 3 టమోటాలైతే ఎక్స్‌ట్రా తీసుకోండి. ఈ టమోటాలన్నీ ఒక గిన్నెలో వేసేసుకోవాలి. గిన్నెలో వేసిన తరువాత టమోటాలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలండి. ఈ టమోటాలు, చింతపండు 2 కలిపేసి బాగా ఉడకనివ్వాలి. బాగా అంటే మరీ ఎక్కువగా ఉడకవలసిన అవసరం అయితే లేదండి. టమోటాల పైన పొట్టు వచ్చేంత వరకు ఉడికించాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా టమోటాలు పైన పొట్టు అనేది తీయడానికి వచ్చే విధంగా ఉడికించాలండి. మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం అయితే లేదు. ఇలా టమోటాల పైన ఉన్నటువంటి లేయర్ తీయడానికి వచ్చే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించినటువంటి టమోటాలను చల్లగా అయ్యే వరకు పక్కన ఉంచాలి. టమోటాలు చల్లగా అయ్యేలోపు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి పావు టీ స్పూను మెంతులు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మిరియాలు, అదేవిధంగా 1 టీ స్పూన్ ధనియాలు మొత్తం కలిపేసి కొంచెం దోరగా వేగనివ్వాలండి. ఇవి కొంచెం వేగిన తరువాత 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి ఇందులోనే. అదేవిధంగా మీరెంత కారం తింటారో ఆ కారంకి తగినటువంటి ఎండుమిరపకాయలైతే ఇందులోనే వేయాలి. నేనైతే ఒక 4 ఎండుమిరపకాయలు తుంచి వేశాను. ఈ 4 ఎండుమిరపకాయలు మీరెక్కువ కారం కావాలనుకుంటే ఒక 5, 6 ఎండుమిరపకాయలు తీసుకోవచ్చు. మొత్తం కూడా వేగనివ్వాలి. స్టవ్‌ని సిమ్‌లో పెట్టి వేగనివ్వండి. హైలో పెట్టి వేగనిస్తే గనక ఇవన్నీ మాడిపోయే అవకాశం ఉంది. ఇవి బాగా వేగిన తరువాత వీటిని పక్కన పెట్టేసి చల్లారనివ్వండి. ఈ చల్లారినటువంటి ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్‌లో వేసుకొని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి. అంతే అండి. గుమగుమలాడేటువంటి రసం పౌడర్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఈ రసం పౌడర్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రసం పౌడర్ మనకి ఒక నెల వరకైతే గనక నిల్వ ఉంటుంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్నటువంటి టమోటాలు ఏవైతే ఉన్నాయో ఆ టమోటాలని తీసుకొని టమోటాల పైన ఉన్నటువంటి లేయర్‌ని తీసేసి బాగా చేత్తో పిసకాలి. చేత్తో బాగా పిసికితేనే మెత్తగా వస్తుంది ఆ గుజ్జు అనేది. ఒకవేళ లేయర్ తీయడం మీకు ఇష్టం లేకపోతే అలా అయినా సరే మ్యాష్ చేసుకోవచ్చండి. ఇలా మ్యాష్ చేశాక టమోటా పైన పొట్టు ఉంటుంది కదా! ఆ పొట్టు ఏదైతే ఉందో దాన్ని మనం సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా టమోటా పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టనేది మనం తీసేసి పక్కన పెట్టాలండి. ఇది ఎక్కువగా ఉన్నట్లయితే గనక మనం అన్నం తినేటప్పుడు తినడానికైతే గనక ఇబ్బందిగా ఉంటుంది పిల్లలకనేది. కాబట్టి మరీ మొత్తం తీయాల్సిన అవసరం లేదు. కొంతైతే గనక ఇలా పక్కకు సెపరేట్ చేసేసేయండి. ఎందుకంటే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఈ టమోటా రసంలో పులుపుకు తగినన్ని నీరు పోసుకోవాలి. పులుపు అనేది చూసి పోసుకోండి నీళ్ళు. ఇవి పక్కన పెట్టేసి ఒక చిన్న రోలు తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, అదేవిధంగా 5, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ మిరియాలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసేసి వీటిని బాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకోవడం వల్ల మనకి రసంలో వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందండి. ఇప్పుడు రసంలో కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు,
అదేవిధంగా మనం కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర కచ్చా పచ్చాగా దంచుకున్నాం కదా! వెల్లుల్లి రెబ్బలు అది కొంత అది కూడా వేసేసేయండి ఈ రసంలోనే. ఇప్పుడు పులుపు, ఉప్పు సరిగ్గా ఉన్నదా లేదా చూసుకోండి. ఎందుకంటే ఉప్పు గనక సరిపోకపోయినట్లయితే గనక ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి. కల్లుప్పేసినట్లయితే గనక ఆ కల్లుప్పు మొత్తం కరిగే వరకు ఉండి తర్వాత ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోనే మనం ముందుగా పొడి చేసుకున్నటువంటి రసం పౌడర్ 2 స్పూన్లు వెయ్యండి. మరగనిస్తే చాలు. ఈ రసం మరిగేలోపు నేనొక ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. అదేంటి అంటే రేపు సౌభాగ్య గౌరీ పూజ అండి. శివుడు, పార్వతి ఫోటో పెట్టుకొని పసుపుతో గౌరమ్మను చేసుకొని అందరూ ఆడవాళ్ళు రేపు సౌభాగ్య గౌరీ పూజనైతే చేసుకోండి. ఈ సౌభాగ్య గౌరీ పూజ అనేది రేపు మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఎవ్వరు ఆడవాళ్ళు కూడా మిస్ చేసుకోకుండా పెళ్లి కావాల్సిన అమ్మాయిలైతే పెళ్లి కోసం, అదేవిధంగా సంతానం కావాల్సిన వాళ్ళైతే సంతానం, పెళ్ళైన వాళ్ళైతే సౌభాగ్యం కోసం ఈ గౌరీ పూజనైతే చేసుకుంటారు. రేపు ఎవ్వరూ కూడా ఆడవాళ్ళు మిస్ అవ్వకుండా మంగళవారంతో కలిసి వచ్చినటువంటి ఈ గౌరీ పూజను చేసుకొని ఆ శివపార్వతుల ఆశీర్వాదం అయితే పొందండి. రసం అయితే ఈ విధంగా మరిగిందండి. మరీ ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. ఈ విధంగా నొరగొచ్చే వరకు మరిగితే చాలు. ఇలా మరిగినటువంటి రసాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద పోపు గిన్నె పెట్టాలి. ఈ పోపు గిన్నె అనేది వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో తాలింపు దినుసులు వేసి ఇందులో కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా ఇంగువ వేసేసి ఈ పోపుని రసంలో కలిపేసేయాలండి. ఇంతే అండి. చాలా ఈజీ అండ్ సింపుల్గా ఈ రసాన్ని అయితే మీరు ట్రై చేయండి ఒకసారి. ఒక్కసారి మీరు రసం పౌడర్ తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నట్లయితే చాలు. మిగిలిన ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ రసం మీరు ఒక్కసారి ట్రై చేయండి. రసం మరుగుతున్నప్పుడే స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఒకసారి మీరు ఇది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని చెప్పి నాకు ఒకసారి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.